ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఎవరైతే ఒక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ తండ్రి, బలహీనుడిని, జ్ఞానం లేనివాడని ప్రభువా, నాయనా మరి మీ యొక్క వాక్యాన్ని నేను ఇప్పుడు బోధించబోతుండగా నన్ను బలపరచమని, నన్ను మీ యొక్క సాధనముగా, మీ యొక్క పరికరముగా నన్ను వినియోగించుకొని మనం విజ్ఞాపన చేసుకుంటూ, తండ్రి మరి నేను ఏదైతే వాక్యాన్ని బోధించాలో ఆ వాక్యాన్ని సరైనటువంటి రీతిలో క్రమముగా తండ్రి మరి బోధించేలాగా నాకు సహాయం చేయమని విజ్ఞాపన చేసుకుంటూ, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని ఆశీర్వదించి దీవించమని ప్రాధేయపడుతూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో మరొక ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన కొన్ని వారాలుగా మనము అపోస్తలుల బోధ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనము అపోస్తలుల బోధలో ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. గడిచిన వారంలో మనం అపోస్తలుల బోధలో ఉన్నామా అనేటటువంటి అంశంలో బాప్తిస్మం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే గడిచిన వారంలో ఎక్కువ విషయాలు నేను కవర్ చేయలేకపోయాను. సో ఈ వారం కూడా మరికొన్ని విషయాలు కవర్ చేయాలనే ఉద్దేశంతో బాప్తిస్మం గురించే మరలా మాట్లాడటానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఎవరైతే ఒక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో దయచేసి మీ యొక్క విలువైన సమయాన్ని వాక్యాన్ని వినటం కోసం కాసేపు కేటాయించమని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే సహజంగా మనం చాలా టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్యాన్ని వినటానికి మీరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలని నా భావన. ఎందుకంటే నేను మీకు మొదటిగా ఒక విషయాన్ని చెప్తాను. ఒక రాజ్యము మరొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు సైన్యం అనేది చాలా ముఖ్యం. అవతల రాజ్యానికి కానీ మనకు కానీ సైన్యం అనేది ముఖ్యం. ఒకవేళ మన సైన్యం కనుక వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటే, మన సైన్యంలో మన వాళ్ళకే విభేదాలు వస్తే మనం వేరైపోతాం కదా. ఎవరి దారిని వారు వెళితే మన ముందున్నటువంటి సైన్యం మీదకి మన యుద్ధాన్ని సరిగా చేయలేం. ఈ విషయాన్ని నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, క్రైస్తవ ప్రపంచంలో విపరీతమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి. క్రైస్తవ ప్రపంచంలో విపరీతమైనటువంటి పోటీతత్వం ఏర్పడింది. ఈ మాటలు నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే, సహజంగా కొంతమంది శనివారం ప్రార్థనకి వెళ్తారు, కొంతమంది ఆదివారం ప్రార్థనకి వెళ్తారు, కొంతమంది ప్రతి ఆదివారం ప్రభుబల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు, కొంతమంది నెలకు ఒకసారి పార్టిసిపేట్ చేస్తారు, కొంతమంది 6 నెలలకు ఒకసారి పార్టిసిపేట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడేటప్పుడు కొందరు ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని యెహోవా దేవునిగా అంగీకరిస్తారు, లేకపోతే కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని ఒక దూతగా ఆయన్ని అభివర్ణిస్తూ ఉంటారు, లేకపోతే ఆయన ఒక ప్రవక్తలాగా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. డిఫరెంట్గా మాట్లాడతారు. బైబిల్ ఒక్కటే, బోధ ఒక్కటే, ప్రభు ఒక్కడే, తండ్రి ఒక్కడే. కానీ ఇన్ని వైరుధ్యాలు మనలో ఎందుకు వస్తున్నాయి అంటే, నేను దాకా మీతో స్టార్టింగ్లో చేసినటువంటి రిక్వెస్ట్, కాసేపు టైం స్పెండ్ చేయండి అన్నాను కదా. ఆ టైం స్పెండ్ చేయకపోవటం వల్ల ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు వాక్యాన్ని బోధించడం, విన్నటువంటి వాక్యాన్ని అనుసరించడం, ఆ వాక్యం సరైనదో కాదో అని దాన్ని చర్చించకపోవటం, ఆ వాక్యాన్ని సరిగ్గా చదవకపోవటం, అర్థం చేసుకోకపోవటం, వీటన్నిటి వల్ల ఇన్ని రకాలైనటువంటి డీవియేషన్స్ వచ్చేసాయండి. మీకే తెలుసు కదా క్రైస్తవ సమాజంలో ఎన్ని రకాలైనటువంటి బోధలు ఉన్నాయో. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరత లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అదేంటంటే మనము బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వకపోతే, దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుని దాన్ని సరిగ్గా అనుసరించకపోతే ఆ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం మనకే ఉంటుంది ఖచ్చితంగా, మన పక్కనోడికి కాదు. మనము వాక్యాన్ని సరిగ్గా చదివి అర్థం చేసుకుని దాన్ని కనుక ఫాలో అవ్వకపోతే ఆ ఇబ్బంది బాధ మనకే తప్ప మన పక్కనడికి కాదు. అంతే కదా.
ఎవరి యొక్క పనికి వారే ప్రతిఫలం పొందుతారు. పోయినసారి నేను మీతో ఒక వచనాన్ని మాట్లాడాను. మొదటగా ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనము. చాలా ఇంపార్టెంట్ వెర్స్ అండి. ఒకరు అన్నారంట, ఏంటండి ఈయన ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు చదువుతున్నాడు అన్నారంట. అంటే ఎవరిష్టం వాళ్ళదనమాట. ఇర్మియా గ్రంథం చదవకూడదు అనమాట వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా. సరే, మంచిది. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనంలో, నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారమును ఆచరించిది. అంతే. ఏదైతే దేవుడు ఒక స్టాండర్డ్గా ఒక వాక్యాన్ని ఇస్తాడో, ఒక ఆచారాన్ని ఆచరించమని చెప్తాడో, ఒక కట్టడిస్తాడో, ఒక విధి ఇస్తాడో, దాన్నే మనం ఫాలో అవ్వాలి తప్ప దాని నుంచి డీవియేట్ అవ్వకూడదండి. డీవియేట్ అయితే ఆ ప్రాబ్లం ఎవరికంటే మనకే వస్తుంది ఆ ప్రాబ్లం కదా. మనము మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పోయినసారి మనం లాస్ట్గా బాప్తిస్మం గురించి మాట్లాడుకున్నప్పుడు, పోయిన వారం మనం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నాం బాప్తిస్మం గురించి. అదేమనుందంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వాళ్ళు క్రీస్తుని మన వస్త్రాలను మనం ఎలాగైతే ధరించుకున్నామో అలాగే యేసుక్రీస్తు ప్రభువుని మనము ధరించుకుంటాం బాప్తిస్మం తీసుకుంటే. బాప్తిస్మం పొందాలి అనేది ఆజ్ఞ. బాప్తిస్మం పొందాలి అనేది ఆజ్ఞ. మీరు చదువుకుంటున్నారు కదా, లేకపోతే జాబ్స్కి వెళ్తున్నారు కదా, లేకపోతే పనులకు వెళ్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, అవన్నీ చేస్తున్నారు. కానీ ఎందుకో బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు రారు చాలామంది. ఒక విధమైన భయం, ఒక విధమైన ఫియర్ ఉంటుంది. అంటే నేను పలానా చెడు కార్యం చేస్తున్నాను, లేకపోతే స్మోక్ చేస్తున్నాను, డ్రింక్ చేస్తున్నాను, లోకానుసారంగా ఉంటున్నాను, సో నేను బాప్తిస్మం తీసుకోవడానికి అర్హుణ్ణి కాదు. నిజమే, కరెక్టే. కానీ తీసుకోవాలి. రూల్ అది. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలి, కానీ మనకిష్టమైనటువంటి జీవితం మనం జీవించడానికి కాదు. మీకు నేను 2 వచనాలు చెప్తా. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము. కన్ఫ్యూజ్ అవ్వకండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతానంటే, మళ్ళీ 15వ అధ్యాయము 14వ వచనం కూడా చెప్తా. 2 డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. సింపుల్ అయిపోయింది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రేమించకపోతే ఆజ్ఞలను గైకొనం, అంతే, అయిపోయింది. దేవుడు చెప్పినట్టుగా మనం చేసామనుకోండి, దేవుడిని మనం ప్రేమించినట్లు. దేవుడు చెప్పినట్లు చేయకపోతే ప్రేమించినట్లు, అంతే, అయిపోయింది. సింపుల్, వన్ వర్డ్ అనమాట, ఇంకంతే. అలాగే 15వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. మనం క్రీస్తు ప్రభు మనము ఫ్రెండ్స్ లాగా ఉంటాం. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను బాప్తిస్మం తీసుకోవడానికి ప్రాబ్లం ఉంది, ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారు, లోకంలో ఉన్నటువంటి పనులు నేను చేస్తున్నాను, కాబట్టి బాప్తిస్మం తీసుకోవాలంటే కొంచెం నాకు ప్రాబ్లం ఉంది అని అనుకుంటాం. మంచిదే, చాలా మంచి ఆలోచన అది. అంటే మెచ్యూర్డ్గా మీరు ఆలోచిస్తున్నారు, మంచిదే. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలు కనుక మనము ఫాలో అయితే మనకి యేసుక్రీస్తు ప్రభు స్నేహితుడు అవుతాడు. ఆయన్ని మనము ప్రేమించిన వాళ్ళం అవుతాం. ఆయన ఎటు మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టి అయిపోయింది. కానీ మనం ఆయన్ని ప్రేమించాలంటే మనం ఆయన యొక్క ఆజ్ఞల్ని పాటించాలి. వెరీ సింపుల్ అండి. క్రిస్టియానిటీ అనేది చాలా సింపుల్, చాలా ఈజీ. ఉదయాన్నే 4ంటికి లేచి మీరు హోమాలు చేయాలి, లేకపోతే పూజలు చేయాలి, చన్నీళ్లతో స్నానం చేయాలి, లేకపోతే నడుచుకుంటూ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి ఫిజికల్కి అలాంటి ఇబ్బందులే ఉండవు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏంటో చదువుకుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి, అంతే. వెరీ సింపుల్ కదా, దీనిలో ప్రాబ్లం ఏముంది? మీకు నేను ఒక విషయాన్ని చెప్తా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ప్రతిష్ఠిత జనం అంటే తెలుసండి? యాక్చువల్గా అంటే మీకు ఖచ్చితంగా తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు మీకు. ప్రతిష్ఠిత జనం అంటే ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నట్టు, దేవుని ప్రజలైనట్టు. ఎప్పుడు ఇది జరుగుతుందంటే ఆయన ఆజ్ఞలు మీరు ఫాలో అయినప్పుడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనము దేవుని ఆజ్ఞలను ఫాలో అవుతున్నాము అనుకునేటటువంటి క్రైస్తవ జనాంగము ఎందుకు ఇన్ని రకాలుగా ఉన్నారు? మరి అన్ని రకాలైనటువంటి ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడా? నేను ఫారెన్లో ఉన్నప్పుడు అక్కడ నా గురించి మాట్లాడుకునేటప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు, హ్యాపీ మోజెస్ నువ్వు చాలా రాడికల్గా వాక్యం చెప్తావు అనేవాళ్ళు. అంటే నువ్వు చాలా సీరియస్గా వాక్యం చెప్తావు,
ఎక్కువగా ఆజ్ఞల గురించి చెప్తావు అనేవాళ్ళు. నేను వాళ్ళతో సరదాగా మాట్లాడుకున్నప్పుడు ఆజ్ఞల గురించి కాదండి, బైబిల్లో ఇది ఉందని మీకు చెప్తున్నాను, అంతేగాని నేను వేరేగా మాట్లాడటం లేదు. లోకంలో కేవలం ఆశీర్వాదాల గురించి, చర్చికి వెళ్తే మీకు డబ్బులు వస్తాయి, చర్చికి వెళ్తే మీకు అనారోగ్యం పోతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, దీవించబడతారు, అప్పులు పోతాయి, లేకపోతే ఇలాంటివి తప్ప ఆజ్ఞల గురించి చెప్పేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. యథార్థవాది లోక విరోధి అనే ఒక సామెత ఉంది మనకి. ఎవరైతే సత్యాన్ని బోధిస్తారో వాళ్ళు కొంచెం లోకానికి అంతగా రీచ్ కారు అనమాట జనరల్గా. కానీ మనం చేయాల్సిన విషయం ఏంటంటే సత్యాన్ని బోధించాలి, ఆజ్ఞను అనుసరించాలి, దాని ప్రకారంగా మనము జీవించాలి. నేను పోయిన ఎపిసోడ్లో మాట్లాడినప్పుడు ఉజ్జా గురించి మాట్లాడాను. మీ అందరికీ గుర్తుంది కదా, ఉజ్జా గురించి మాట్లాడాను. ఎక్కడంటే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 3 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఉజ్జా దేవుని యొక్క మందసము ఏదైతే ఎడ్ల బండి మీద వెళుతూ ఉంటుందో, ఎడ్లు కాలు జారినందున ఆ యొక్క మందసము కింద పడిపోయేటప్పుడు ఉజ్జా వెళ్ళి దాన్ని పడిపోకుండా స్టాప్ చేస్తాడు. అంటే ఉజ్జా కావాలని దాన్ని స్పాయిల్ చేయాలనే ఉద్దేశంతో ఉజ్జా వెళ్ళలా. అయ్యో దేవుని మందసం కదా, కింద పడిపోతుంది కదా అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతోనే, చెడు ఉద్దేశం అయితే కాదు. దాన్ని పాడు చేయాలనే ఉద్దేశం కాదు, మందసాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశం కాదు, పడిపోయి పగిలిపోతుందేమో అనే ఉద్దేశంతో దాన్ని కాపాడాలి అనేటటువంటి మనస్తత్వంతోనే ఉజ్జా వెళ్ళి పట్టుకున్నాడు. కానీ అది ఉజ్జాకి శాపమైంది. ఉజ్జా వెంటనే అక్కడ పడి మరణించాడు. ఎందుకంటే అక్కడ ఒక ఆజ్ఞ ఉంది, అదేంటంటే ఎవ్వరూ కూడా ఆ యొక్క మందసాన్ని తాకకూడదు. అది ఆజ్ఞ, అంతే. ఆ ఆజ్ఞను నువ్వు అది కావాలని టచ్ చేసినా, కావాలని టచ్ అయిపోయినా, అంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఆజ్ఞాతిక్రమమే. వెంటనే మనకు ఒక వచనం గుర్తుకొస్తుంది. ఇప్పుడు మేము మనసులో ఏమనంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. సింపుల్ అయిపోయింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, అంతే. సో ఈరోజు మీకు మరొక ఉదాహరణ కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఉదాహరణ కాదు, బైబిల్లో జరిగినటువంటి సంఘటన. లేవియా కాండము 10వ అధ్యాయము అందరు గుర్తు చేసి ఉంటుంది కదా. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము? అహరోను కుమారుల గురించి మాట్లాడుకుంటున్నాము. లేవియా కాండము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, అంటే ఆయన సన్నిధికి వేరొక అగ్నిని, ఏదైతే దేవుడు అడిగిన వాటిని తీసుకొస్తూ అడగని, ఆజ్ఞాపించని మరొక అగ్నిని యెహోవా సన్నిధికి తీసుకురాగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. గడగడ గడగడ వణకాలి. వాక్యం అంటే పిచ్చి జోకులు, పిచ్చి కామెడీలు కాదు. వాక్యం అంటే నంబర్లు వేసుకొని డబ్బులు పంపించండి కాదు. వాక్యం కాదు అది. యెహోవా సన్నిధి అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? అసలు జనరల్గా వాక్యాన్ని బోధించే వాళ్ళైనా సరే, వినేవాళ్ళైనా సరే, భార్యాభర్తలు ఇంట్లో ఎలా గొడవ పడతారో చెప్పి నవ్వేస్తున్నాడు ఒక పాస్టర్ గారు. తప్పది. మీరు చేస్తుంది ఖచ్చితంగా దేవుని పని కాదు. యెహోవా ఎలాంటి వాక్యాన్ని బోధించాలో ఆ వాక్యాన్ని బోధించాలి. దేవుని వాక్యాన్ని ఎటువంటి వాక్యానికి దేన్ని యాడ్ చేయకూడదు, దేన్ని తీయకూడదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది వాక్యం. నువ్వు జోక్స్ ఎలా చెప్తావు వాక్యం మాట్లాడేటప్పుడు? అంత జోక్స్ చెప్పాలనుకుంటే సీరియల్లోకో సినిమాల్లోకి వెళ్ళాలా, దేవుని పనిలోకి రాకూడదు. ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చినందుకు అహరోను కుమారులే అక్కడ పడి చనిపోయారు. వెంటనే దేవుని సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని వారిని కాల్చివేసింది. అహరోను కుమారులండి వాళ్ళు. 9వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అసలు ఎంత బాగుంటుందో. కానీ 10వ ఒక చిన్న మిస్టేక్ అనమాట. అంటే వాళ్ళు మరి అనాలోచితంగా చేశారో కావాలని చేశారో తెలీదు. అగ్నే కదా, ఏదైనా అగ్నే కదా. షర్ట్ కాలిన అగ్ని వస్తుంది, మన చర్మం కాలిన అగ్ని వస్తుంది, బుక్కు కాలిన అగ్ని వస్తుంది, లేకపోతే ఒక చెక్క కాలిన అగ్ని వస్తుంది, నుప్పెట్లనే వస్తుంది. కానీ దేవుడు ఆజ్ఞాపించని ఒక అగ్నిని వారు తీసుకొచ్చారని యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది. అహరోను కుమారులని, నాదాబు, అబీహుల్ని. మీరు నేను ఎంతండి? వాక్యమే వినం మనం. వాక్యం కూడా టైం స్పెండ్ చేయం మనం. దేవుని వాక్యం ఏంటో చదవం మనం. మనల్ని ఎలా దేవుడు కన్సిడర్ చేస్తాడు?
మా అయ్యగారు, మా అమ్మగారు. ఎవరు అయ్యగారు, ఎవరు అమ్మగారు? వాక్యం ముఖ్యం మనకి. వాక్యం చదవాలి. నువ్వు నీ బుక్స్ చదువుకుంటున్నావు డే టు డే లైఫ్లో, అలాగే బైబిల్ కూడా చదవాలి. బైబిల్ ఏం చెప్తుందో వినాలి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం తెలియాలి. పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఏ ఆజ్ఞలు మనం ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. లైఫ్ చాలా చిన్న లైఫ్ కదా మనది, త్వరగా ముగిసిపోతుంది, త్వరగా చనిపోతాం మనము. మ్యాక్సిమం 50, 60, 70 అంతకుమించి ఉండదు. ఒకవేళ అంతకుమించి ఉన్న ఆయాసము అంతా మనకు ప్రాబ్లమ్సే, ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అఫ్కోర్స్ ఈ మధ్య త్వరగా చనిపోతున్నారు, అది వేరే విషయం. ఆజ్ఞలు తెలుసుకోకుండా ఈరోజు చేస్తున్నటువంటి మొట్టమొదటి పాపం ఏంటంటే బాప్తిస్మం ఇవ్వటం. ఎన్ని రకాల బాప్తిస్మాలు ఇస్తారండి మీరు? నేను ఒక 10 రకాల బాప్తిస్మాలు రాసుకున్నా. 10 రకాల బాప్తిస్మాలు రాసుకున్నా. 10 రకాల బాప్తిస్మాలు అంటే చిన్నపిల్లలకు బాప్తిస్మము, చిలకరింపు బాప్తిస్మము, రక్షణ బాప్తిస్మము, ఉపవాసం ఉన్న తర్వాత తీసుకునే బాప్తిస్మము, దేవుడు మాట్లాడిన తర్వాత బాప్తిస్మము, చనిపోయిన వ్యక్తికి బాప్తిస్మము, పరలోక బాప్తిస్మము, పెళ్లి బాప్తిస్మము, జెండా కింద బాప్తిస్మము, బిందెలతో నీళ్లు పోసే బాప్తిస్మము. డెఫినెట్గా మీరు ఈ 10 బాప్తిస్మాలు ఎవరైతే ఇస్తున్నారో ఇచ్చేటటువంటి వ్యక్తి, తీసుకున్నటువంటి వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రారు. ఇచ్చిన వ్యక్తి రాడు, తీసుకున్న వ్యక్తి కూడా రాడండి. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఎవరో చూడరు, యథార్థవాది లోక విరోధి. డెఫినెట్గా చెప్తున్నా, బైబిల్లో ఎక్కడైనా ఈ 10 బాప్తిస్మాల గురించి ఎక్కడైనా దేవుడు ప్రస్తావించాడా? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా చెప్పాడా? అపోస్తులు ఎక్కడైనా చేశారా? ఎక్కడా లేదు, ఎక్కడా రాయలా. పరిశుద్ధాత్ముడు ఎక్కడా రాయలా. మరి మనం ఎందుకు చేస్తున్నాం? చిన్నపిల్లలకి బాప్తిస్మము, పెళ్లి బాప్తిస్మం. చెప్పే కదా, ఒక చర్చ్కి వెళ్ళే అమ్మాయిని వేరే అబ్బాయి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఆ అబ్బాయి ఆల్రెడీ బ్యాప్టైజ్డ్ అయినప్పటికీ ఈ అమ్మాయి చర్చ్లోకి వచ్చి బ్యాప్టైజ్డ్ అయ్యి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఎక్కడుంది బైబిల్లో? లేదు, బైబిల్లో ఎక్కడా లేదు. కానీ మనం చేస్తున్నాం. బాప్తిస్మము చాలా ఉన్నాయా? బాప్తిస్మాలు ఒకటే ఉందా? ఒక వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒకటే. బైబిల్కి విశ్వాసం ఒకటే, బైబిల్లో విశ్వాసం ఒకటే, బైబిల్లో ప్రభు ఒక్కడే. బైబిల్కి మాకు సంబంధం ఏముందండి? మా విశ్వాసం మాది. చెప్పేవాళ్ళు అలవాయ్, మా విశ్వాసం మాది. మేము బిందులతో నీళ్లు పోస్తాం, కావాలంటే పిల్లల మీద చిలకరిస్తాం. ఈరోజు మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తా. మనిషిని ఇలా వెల్లికలుగా బాప్తిస్మం ఇస్తారు కదా, వెల్లికలకి ఎవరో ముందుకు ఇస్తున్నారు బాప్తిస్మం. సాతాను చేసేటటువంటి కుయుక్తుల్లో ఫస్ట్ కుయుక్తి ఏంటంటే మిమ్మల్ని వాక్యం నుంచి డీవియేట్ చేయటమే. మిమ్మల్ని వన్స్ వాక్యం నుంచి డీవియేట్ చేస్తే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి మీ నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా వాక్యం నుంచి డీవియేట్ అయిపోతారు. అహరోన్ కుమారుల గురించి నేను ఉదాహరణ చెప్పాను కదా మీకు. చిన్న తప్పు, తెలిసి తెలియక చేసిన తప్పు, ఉజ్జా చేసింది అన్ఫార్చునేట్ మిస్టేక్. అది అయ్యో దేవుని మందసం అయినా తప్పే. ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని తీసుకొచ్చినందుకు అహరోను కుమారులే చనిపోయారు. మరి మనం ఎక్కడున్నాం? విశ్వాసం ఒక్కటే అంటే మాకు 10 రకాల బాప్తిస్మాల్లో మాకు 10 రకాల విశ్వాసాలు ఉన్నాయండి. ప్రభు బల కార్యక్రమంలో మా విశ్వాసం మాకుందండి. యేసుక్రీస్తు ప్రభుని మేము దేవుని కుమారుడిగా కాకుండా యెహోవా దేవుడిగా మేము ఆరాధిస్తామండి. మా విశ్వాసం అదండి. అసలు యేసుక్రీస్తు ప్రభు కాదండి, మేరీ మాత మాకు మెయిన్ అండి. మేము మేరీ మాతని మేము యాక్సెప్ట్ చేస్తామండి. ఎట్లా? ఎప్పుడు మారుతాం మనం? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు. మనకి బైబిల్లో ఏముందో ముందు మనకు తెలియాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇంత గొప్ప బాప్తిస్మానికి సంబంధించిన వచనాన్ని దేవుడు మనకిస్తే దేవునికి సంబంధించినటువంటి విశ్వాసం నుంచి, దేవుని ఆజ్ఞ నుంచి మనం బయటకు వచ్చేసి మనకిష్టమైనటువంటి ఆజ్ఞ, మనకిష్టమైనటువంటి ఒక మెథడాలజీ, లేకపోతే మనకిష్టం వచ్చినటువంటి ఒక ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవటం ఎంత దారుణమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. దయచేసి ఆలోచించండి. నేను ఎందుకంటానంటే
ఒక్కసారి కనుక దేవుల్లో నుంచి డీవియేట్ అయిపోతే, వాక్యంలోంచి డీవియేట్ అయిపోతే మనం చాలా దూరం వెళ్ళిపోతాం. దేవునికి చాలా దూరం వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు గబుక్కుని అసలు ఎవరు అబద్ధ ప్రవక్తలు ఉండకూడదు, అందరూ చనిపోవాలని ఒక మాట అంటే చనిపోతారు కదా. ఆయనకు ఆ పవర్ ఉంది కదా. ఆయన్ని సముద్రాన్ని గద్దించినటువంటి దేవుడు, సాతాన్ని గద్దించినటువంటి దేవుడు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారని ఆయనే చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు కూడా పక్కన ఇంకో హొత నుంచి వాక్యం చెప్పాడు. ఆదాము హవ్వల దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడినప్పుడు సర్పం వెళ్ళి మళ్ళీ వాళ్ళతో మాట్లాడింది. ఎక్కడైనా సరే వాక్యం పర్ఫెక్ట్గా వెళ్తుందంటే పక్కన ఇంకోళ్ళు వస్తారు. ఎందుకనంటే మనం డీవియేట్ అయిపోవాలనేది సాతాన్ యొక్క కుయుక్తి. మనం డీవియేట్ అవ్వకూడదు. మనం చదువుకున్న వాళ్ళలాగా ఉండాలి, మనం జ్ఞానయుక్తంగా ఉండాలి, దేవుని యొద్దకు చేరాలి, ఖండించాలి అబద్ధ బోధన. ఖచ్చితంగా అబద్ధ బోధన ఖండించాలి. మనం నేర్చుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాలి, పరిశీలించాలి వాక్యాన్ని, అంతా చేయాలి. అది క్రిస్టియన్ లైఫ్ అంటే. క్రిస్టియన్ లైఫ్ అంటే అది. మరొక వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామా. 7వ అధ్యాయం 21వ వచనము చూడండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఈ అబద్ధ బోధకులు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ దేవుడిచ్చిన హింట్ ఇది. అబద్ధ బోధకులు ఇవన్నీ చేస్తారు. చేసినంత మాత్రం వాళ్ళ బోధకులను వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. చేసినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు దేవునితో సమానమైనటువంటి వారని వెళ్ళిపోకూడదు. మరి ఎట్లా సార్? జరుగుతున్నాయి కదా కార్యాలు, అన్ని చోట్ల జరుగుతాయి కార్యాలు. అంటే వేరే రిలీజన్లో జరగవా? జరుగుతాయిగా. యేసుక్రీస్తు చెప్పిన మాటే. అబద్ధ బోధకులు ఉంటారు, జాగ్రత్త. ఎందుకంటే మొదటగా నేను మాట్లాడినప్పుడు బోధ గురించి మాట్లాడాను. అపోస్తుల బోధలో ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మాట్లాడినప్పుడు బోధ గురించి మాట్లాడాను. ఏమంటారంటే నా బోధ అంటారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా ఇది నా బోధ అని అన్నాడా? నా తండ్రి బోధ అన్నాడు ఆయన. నా బోధ అని యేసుక్రీస్తు ప్రభే చెప్పలేదు. కానీ నేటి అబద్ధ బోధకులు చాలామంది ఇది నా బోధ అంటున్నారు. మన బోధ లేదండి. ఒకవేళ నీ బోధ పెట్టుకోవాలంటే పెట్టుకో, తప్పేం లేదు. వర్ధిల్లుతావు కూడా. నీకు సపరేట్ బోధ కూడా పెట్టుకుంటే వర్ధిల్లుతావు, బాగా డబ్బులు వస్తాయి, ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. బాగానే ఉంది. కాకపోతే దేవుడు ఆయన ఆయన చేతిలో ఉన్నది దేన్ని ఎప్పుడైతే ఇది చేయాలో చేస్తాడు ఆయన. సపరేట్ చేసే టైం వరకు నీకేమి అదుపు ఉండదు, చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ సపరేట్ చేసే రోజును మాత్రం సపరేట్ చేస్తాడు దేవుడు. సపరేట్ చేసే రోజు చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి. నేను చెప్పినటువంటి 10 బాప్తిస్మాలు ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఆ 10 బాప్తిస్మాలు ఇస్తున్న వ్యక్తి, 10 బాప్తిస్మాలు తీసుకుంటున్న వ్యక్తి ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యానికి ఎప్పటికీ వారసులు కారేరు. వారు ఆజ్ఞాతిక్రమం చేశారు, చేస్తున్నారు, ఇంకా చేస్తారు. పైగా దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఎస్, మేము చేసేది కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకుంటారు. తండ్రి అని ఎవరికి పేరు పెట్టొద్దంటే ఈరోజు చాలామంది నేను మీ ఆత్మీయ తండ్రిని అని పెట్టుకుంటున్నారు. గురువులను పెట్టుకోవద్దంటే నేను గురువునని పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. దేవునికి ఎంతైతే బలం ఉంటుందో సాతానికి కూడా అంత బలం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దేవునికి ఎంత శక్తి ఉంటుందో సాతానికి కూడా అంత శక్తి ఉంటుంది. బట్ లాస్ట్లో ఎప్పుడైతే మీరు దేవుని దగ్గరికి వెళ్తామో అప్పుడు మాత్రం మొత్తం కూడా పటాపంచలు అయిపోతాయి. మరొక వచనం చదువుకుందామా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. వన్స్ మీరు బాప్తిస్మం పొందితే మీరు కూడా క్రీస్తు ప్రభుతో పాటు లేచినట్లే. మీరు భయపడకండి, లోకంలో ఉన్నటువంటి డీవియేషన్స్ వైపు వెళ్ళకండి, దేవుని వైపు రండి. మీరు ఏదైతే లోకానుసారమైన చిన్న చిన్న హ్యాబిట్స్ ఉన్నాయో ఒకసారి ప్రార్థన చేయండి, క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోతే అడగండి. మీరు క్లియర్ చేసుకోండి, దేవునితో మాట్లాడండి. ఈ హ్యాబిట్ వల్ల నేను మీకు దూరం అయిపోతున్నాను అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకోండి. మీరు బ్యాప్టైజ్డ్ అవ్వండి. మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ స్లోగా క్లియర్ అవుతూ వస్తాయి.
టచ్ అనగానే పోవటానికి ఇదేమీ మ్యాజిక్ కాదండి. వాళ్ళు ఉన్నారు సపరేట్గా, టచ్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది కాదు. స్లోగా మీరు ఫస్ట్ మీ బయటికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునితో పాటు సహవాసం ఉంచాలి. నెమ్మదిగా దేవుని కార్యాలు జరుగుతాయి, మంచి కార్యాలు జరుగుతాయి, దానిలో ప్రాబ్లం లేదు. ఒక మాట మాత్రం నేను చెప్పి ముగిస్తాను. ఆజ్ఞాతిక్రమం గురించి ఒక మాట చెప్తాను మీకు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతున్నానండి. ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపినెడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని దయచేసి చదవండి. అపోస్తుల బోధలో ఉన్నామా అనేటటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అందులో బాప్తిస్మం గురించి 2 ఎపిసోడ్స్ మనం మాట్లాడుకున్నాం. పర్ఫెక్ట్గా మనం బ్యాప్టైజ్డ్ అవుతున్నామా లేదా? మనుషులు కల్పించినటువంటి ఆచారాల్లో మనం ఉన్నామా? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని దేవుడు చెప్పాడు కదండి. వచనం ఉంది కదా. మరి మనుషులు కల్పించినటువంటి బోధలో ఉన్నారా? దేవుడు ఇచ్చినటువంటి బోధలో ఉన్నారా? మనుషులు కల్పించినటువంటి బోధలో ఉండకూడదు కదా. ఖచ్చితంగా మీరందరూ విఘ్నులు, మీరు చదువుకున్నవారు, వాక్యం ఎరిగినటువంటి వారు, పెద్దలు, మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి. దేవునికి ఇష్టమైనటువంటి సైనికులుగా మనం పనిచేద్దాం. దేవునికి ఇష్టమైనటువంటి ఆ బోధని మనం అందరికీ తెలియపరుద్దాం. ఓకే, అలా చేసి మనం ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుని జ్ఞానం లేనివాడని ప్రభువా, మరి నన్ను మీ యొక్క సాధనముగా పరికరంగా నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా నాయన, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని విన్నారో, ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, వారి యొక్క హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని నిలిపి ఉంచమని తండ్రి నాయన, మరి వాక్యానుసారంగా వారు బ్రతికే భాగ్యాన్ని వారికి దయచమని, ఆజ్ఞలను తెలుసుకుని ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతికే భాగ్యాన్ని వారికి దయచమని ప్రాధేయపడుతూ నాయన, ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని ప్రాధేయపడుతూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.